ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, మీరు చూస్తున్నది ఆర్టీవీ. నా పేరు రవి ప్రకాష్. ముందుగా ఆర్టీవీ వీక్షకులందరికీ మేడే శుభాకాంక్షలు. ఆర్టీవీని తెలుగులో నెంబర్ 1 డిజిటల్ ప్లాట్ఫామ్గా మార్చిన తెలుగు ప్రజలకు మా ధన్యవాదాలు. మిమ్మల్ని కలుసుకుని చాలా రోజులైంది. మీ నుంచి నన్ను దూరం చేయాలని, నన్ను మాట్లాడనివ్వకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిజాలను చూపించడానికి నేను మరోసారి మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు దేశమంతా ఎన్నికల హీట్ పీక్ స్టేజ్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో తెలంగాణ ఏం నిర్ణయించబోతోంది? నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో తెలంగాణలో ఒక్కో సీటుకి సంబంధించిన లెక్కలు నేను చెప్తాను. ఎవరికి ఏ సీటు వచ్చే అవకాశం ఉందో మీకు డీటెయిల్డ్గా చెప్తాను. నా లెక్కలన్నీ ఎవరో చేసిన సర్వే ఆధారంగా కాదు, లోతైన అధ్యయనంపై ఆధారపడి ఈ లెక్కలు చెప్తున్నాను. అంటే ఈరోజు ఎన్నికలు జరిగితే దాదాపు మీరు ఇవే ఫలితాలను చూడబోతున్నారు. అయితే పోలింగ్కి ఇంకా 12 రోజుల సమయం ఉంది. రాజకీయాల్లో ఒక వారం కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఆకస్మిక సంఘటన ఏదైనా జరిగితే ఎన్నికల మూడ్ మారే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి సంఘటన ఇక్కడ జరగటం లేదు. కాబట్టి ఆలస్యం చేయకుండా మిమ్మల్ని ఎన్నికల వార్ మూడ్లోకి తీసుకువెళ్తాను. ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఏం జరగబోతుందో చెప్పే ముందు గత ఎన్నికల ఫలితాలు అంటే 2019 ఫలితాలని ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఈసారి ఫలితాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతుందో మీకు చెప్తాను. రండి, మిమ్మల్ని ఆర్టీవీ ఎలక్షన్ వార్ రూమ్లోకి తీసుకువెళ్తాను. ఈ మధ్యకాలంలో టెక్నాలజీలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. ఈ టెక్నాలజీలో వచ్చిన అభివృద్ధిని, గ్రాఫిక్స్ టెక్నాలజీలో వచ్చిన మార్పులని ఆర్టీవీ మీ ముందు ఆవిష్కరించబోతుంది. ఈ ఆవిష్కరణల ద్వారా తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ అభ్యర్థి ఏ స్థానంలో నిలవబోతున్న అంశాన్ని ఆర్టీవీ కొద్ది క్షణాల్లోనే మీకు వివరించబోతుంది. ఇప్పుడు నేను ఆర్టీవీ ఎలక్షన్ వార్ రూమ్లో ఉన్నాను. కొద్ది రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ 17 స్థానాల్లో విజేతలెవరో తెలుసుకోబోయే ముందు 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలను ఒకసారి చూద్దాం. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా అందులో 2019లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. ఒక్కసారి గ్రాఫిక్స్ రూపంలో ఈ ఫలితాన్ని చూద్దాం. రీజన్ల వారీగా చూస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ 3, బీఆర్ఎస్ 5 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్కి 1 సీటు కూడా దక్కలేదు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. జహీరాబాద్, మెదక్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. దక్షిణ తెలంగాణకు వస్తే కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 3 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ 1 స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. నల్గొండ, భువనగిరి 2 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఖమ్మం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. క్యాపిటల్ రీజియన్లోని 4 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. సికింద్రాబాద్లో బీజేపీ, మల్కాజిగిరిలో కాంగ్రెస్, హైదరాబాద్లో ఎంఐఎం, చేవెళ్లలో బీఆర్ఎస్ గెలుపొందాయి. ఇది నిన్నటి కథ. 2019లో గెలుపొందిన పార్టీలు, వారి వివరాలు. ఇక మరో 12 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ 17 స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఆర్టీవీ స్టడీలో విజేతలు ఎవరో చూద్దాం. ముందుగా ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెడదాం. ఆదిలాబాద్ తెలంగాణకు ఎంట్రీ పాయింట్ లాంటిది. గిరిజన, ఆదివాసీల ఆధిపత్యం కలిగిన ఈ లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఇప్పుడు ఆదివాసీ, గిరిజన, గోండులు ఎటువైపు మొగ్గితే వారిదే విజయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ వృత్తిరీత్యా టీచర్. గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న యాక్టివిస్ట్గా ఆమెకు పేరుంది. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ చిరకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు బీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా చేశారు. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. క్లీన్ ఇమేజ్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు కలిసి వస్తున్నట్టు కనిపిస్తుంది. టీచర్గా సుగుణకు ఈ ఏరియాలో మంచి పేరుంది.
ఎస్టీ హక్కుల కోసం చిరకాలంగా పోరాటం ఆమెకు ప్లస్ పాయింట్గా మారింది. ఇక బీజేపీ అభ్యర్థి నగేష్ నెగిటివ్ అంశాలు కాంగ్రెస్కి కలిసి వస్తున్నట్టు కనిపిస్తుంది. నగేష్ గతంలో చాలా పదవులు అనుభవించిన ఎవ్వరికీ ఏమీ ఉపయోగపడలేదనే టాక్ ఇక్కడ బాగా వినిపిస్తుంది. నిర్మల్, భైన్సా, ఆదిలాబాద్ టౌన్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ మిగిలిన సెగ్మెంట్లు కాంగ్రెస్ వైపుకి మొగ్గు చూపుతున్నాయి. ఈ రకంగా ఆదిలాబాద్ నియోజకవర్గం పూర్తిగా కాంగ్రెస్ చేతిలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ తర్వాత మరో ప్రధానమైన తెలంగాణ నియోజకవర్గం పెద్దపల్లి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. పెద్దపల్లి లోక్సభ సీటు దివంగత కాంగ్రెస్ నేత కాకా వెంకటస్వామి కుటుంబానికి పెట్టని కోటగా కొనసాగుతోంది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెడ్డం వంశీకృష్ణ కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు. తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు వంశీకృష్ణ. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఏబీవీపీ నేత, కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత బీఆర్ఎస్లో కొనసాగి ఇటీవల బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత. రాష్ట్ర మంత్రిగా, చీఫ్ విప్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలేంటో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి, పెదనాన్నతో పాటు సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, మంత్రి శ్రీధర్ బాబు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వెంకటస్వామి కాలం నుంచి కాకా కుటుంబానికి ఈ నియోజకవర్గం మీద బాగా పట్టుంది. దానికి తోడు ప్రభుత్వంలో ఉండటం ప్లస్ పాయింట్ అవుతుంది. తాత వెంకటస్వామి 4 సార్లు, తండ్రి వివేక్ వెంకటస్వామి ఒకసారి ఎంపీగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం ప్లస్ పాయింట్గా మారింది కాంగ్రెస్ అభ్యర్థికి. ప్రత్యర్థుల్లో ఒకరైన కొప్పుల ఈశ్వర్కు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవటం పెద్ద మైనస్ పాయింట్గా మారుతుంది. ధర్మపురి ఒకటే ఆయన కొంచెం ఎడ్జ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆఖరి నిమిషంలో పార్టీ మారి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన ప్రభావం పెద్దగా పెద్దపల్లి నియోజకవర్గం మీద కనిపించట్లేదు. మరో ఉత్తర తెలంగాణ నియోజకవర్గం కరీంనగర్లో ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కరీంనగర్ తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి ఊపిరిచ్చిన ప్రాంతం. కేసీఆర్కు అండగా నిలబడి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన లోక్సభ సీట్ ఇది. 2024లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత, సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి వచ్చారు. చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉండి ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సన్నిహితుడు, 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఈ కరీంనగర్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ మరొకసారి కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేసే కారణాలేంటో ఒకసారి చూద్దాం. సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్కి సానుకూలత కనిపిస్తుంది. మోడీ కరిస్మా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాగా పెరిగింది. ఈ అంశం కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీసీ ఓటు బ్యాంకు పోలరైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా బీజేపీకి అనుకూలంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ బాగా బలహీనపడింది. ఇది వినోద్కు పెద్ద మైనస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ప్రస్తుత అభ్యర్థి కాస్త బీసీల్లో బలహీనంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీ అయినప్పటికీ ప్రస్తుతం హుస్నాబాద్, కరీంనగర్ సెగ్మెంట్లలో మాత్రమే పొన్నం ప్రభాకర్ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభావ పరిమితి కరీంనగర్ నియోజకవర్గంలో పరిమితంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్కు పడే ఓట్ల సంఖ్య ప్రభావం చూపించబోతుంది ఫలితం మీద. దీనివల్ల బండి సంజయ్ మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా అన్న అంశం ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వస్తాయన్న అంశం మీద బండి సంజయ్ మెజారిటీ ఆధారపడి ఉంటుంది. ఇక సంఘ్ పరివార్ సంస్థలు బలంగా కరీంనగర్ నియోజకవర్గంలో పనిచేయటం బీజేపీకి సానుకూలంగా పనిచేస్తుంది. ఇక ఉత్తర తెలంగాణలో ఉన్న మరొక కీలకమైన నియోజకవర్గం నిజామాబాద్ నియోజకవర్గంలో ఫలితం ఆర్టీవీ స్టడీ ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర కల్చర్తో పాటు తెలంగాణ, ఆంధ్ర సాంస్కృతిక నేపథ్యం కలిగిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో
విశేషాలెన్నో ఉన్నాయి. లోక్సభ సీటు పరిధిలోని 4 నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్ల తీర్పే కీలకంగా మారనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న నేత, మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ రాజకీయ వారసుడు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్, 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలో ఆర్టీవీ స్టడీ మేరకు భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేసే ప్రధానమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పసుపు బోర్డు అనేది ప్రధానంగా ఉంది. పసుపు బోర్డు సాధించటం అరవింద్కు సానుకూల అంశం. చాలామంది పసుపు రైతులు అరవింద్ వెంట స్వచ్ఛందంగా ప్రచారం చేయటం అరవింద్కు కలిసి వచ్చే అంశం. ఇక హిందూ ఓటు పోలరైజ్ అయ్యే నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఏరియాల్లో అరవింద్ కరిష్మా బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. సంఘ్ పరివార్ సంస్థలు బలంగా ఉండటం కూడా బీజేపీ విజయానికి దోహదపడుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ బోధనల్లో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపుకి మళ్ళుతున్నాయి, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల, కోరిట్ల ప్రాంతాలకే సుపరిచితుడు. ఈ 2 సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అయితే ఈ రెండిట్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. వెలమల్ ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది. వారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తమపై పగబట్టాడన్న కోపంతో ఉన్నారు. వీరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణాల చేత నిజామాబాద్ నియోజకవర్గంలో అరవింద్ విజయం సాధించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి నిజామాబాద్ నియోజకవర్గం వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నిజామాబాద్ నియోజకవర్గం తర్వాత పక్కనే ఉన్న జహీరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి చూద్దాం. జహీరాబాద్ 2009 పట్టైంది. ఈ నియోజకవర్గంలో భిన్నమైన సాంస్కృతిక నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్, బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్లు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ సీనియర్ నేత కావడం కాకుండా మాజీ ఎంపీ కూడా. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ, ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ బలమైన బీసీ నేత, చాలా కాలం కాంగ్రెస్లో కొనసాగి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు ఆయన. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ విజయానికి ప్రధానంగా దోహదం చేసే అంశాలు సిట్టింగ్ ఎంపీ కావటం బీబీ పాటిల్కు పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఆందోళ్, జహీరాబాద్ మినహా మిగిలిన 5 సెగ్మెంట్లలో ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఇక మోదీ కరిష్మా ప్రభావం కూడా ఈ నియోజకవర్గం మీద, రామ్ మందిర్ ప్రభావం కూడా చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. జహీరాబాద్, ఆందోళనలు మాత్రం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన 5 సెగ్మెంట్లు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన ఇప్పుడు సొంత సెగ్మెంట్ నారాయణ్ ఖేడ్లోనూ కాస్త వెనకబడినట్టు కనిపిస్తున్నారు, కష్టాలు పడుతున్నారు. ఇక సంఘ్ పరివార్ సంస్థలు బలంగా పనిచేయటం బీజేపీకి సానుకూల అంశంలాగా కనిపిస్తుంది. జహీరాబాద్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్ళే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. జహీరాబాద్ తర్వాత మనకి తెలంగాణలో ఒక ప్రధానమైన నియోజకవర్గం కనిపిస్తుంది, అది మెదక్. మెదక్ లోక్సభ పరిధిలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పటాన్చెరు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. పార్టీ మారి మళ్ళీ తిరిగి వచ్చి ఎంపీ టికెట్ పొందారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమకారుడు, ఒకసారి ఎమ్మెల్యే, దుబ్బాక ఉప ఎన్నికతో రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కలెక్టర్గా పనిచేశారు. మల్లన్న సాగర్ భూసేకరణ విషయంలో చురుగ్గా పనిచేశారు. బీఆర్ఎస్లో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలో, మెదక్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ఆర్టీవీ స్టడీ తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి ఎటువంటి కారణాలు దోహదపడతాయో ఒకసారి చూద్దాం. మోదీ కరిష్మా ఈ నియోజకవర్గంలో ప్రధానంగా పనిచేస్తుంది. నియోజకవర్గంలో అన్ని సెగ్మెంట్లలో రఘునందన్ వ్యక్తిగత ఇమేజ్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం సంగారెడ్డి, పటాన్చెరు సెగ్మెంట్లలోనే అనుకూల పరిస్థితి ఉండటం ఆయనకి ప్రతికూలంగా పనిచేస్తున్న అంశం. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి
మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీని ప్రభావం 3 సెగ్మెంట్లలో గణనీయంగా కనిపిస్తుంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకల్లో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశం మా స్టడీలో కనిపిస్తుంది. ఇక నర్సాపూర్ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎటు మళ్ళితే అటు మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మెదక్ తర్వాత తెలంగాణలో అతి ముఖ్యమైన నియోజకవర్గం వరంగల్ పరిస్థితి ఒకసారి చూద్దాం. వరంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి ఎం సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సీనియర్ లీడర్ కడియం శ్రీహరి కుమార్తె, వృత్తిరీత్యా డాక్టర్, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడి బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎం సుధీర్ కుమార్ హన్మకొండ జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో, వరంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలను ఒకసారి చూద్దాం. తండ్రి రాజకీయ నేపథ్యం పెద్ద ప్లస్ పాయింట్గా ఉంది కడియం కావ్యకి. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటం కూడా కడియం కావ్యకి కలిసి వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు పూర్తిగా సానుకూల వాతావరణం వరంగల్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. కడియం శ్రీహరి వెంట బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ బాట పట్టడం ప్లస్ పాయింట్గా మారుతుంది. కాబట్టి వరంగల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరంగల్ తర్వాత వరంగల్ పక్కనే ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గ పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. జహీరాబాద్ నియోజకవర్గంలానే మహబూబాబాద్ నియోజకవర్గం కూడా 2009లో ఏర్పాటైంది. మహబూబాబాద్ లోక్సభ సీటు అటవీ ప్రాంతంగా ఉంది. ఈ సీటులో స్థానిక సమస్యలే గెలుపోటములను నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ మాజీ ఎంపీ, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా. ఇక బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేతగా పేరు పొందారు. 2014 నుంచి 2019 వరకు మహబూబాబాద్ ఎంపీగా పనిచేశారు. ఈ మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోబోతుంది. దానికి ప్రధానమైన కారణాలు చూస్తే, గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం, కేంద్ర మంత్రిగా పని చేయటం బలరాం నాయక్కి చాలా ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. బలరాం నాయక్ ప్రభావం నియోజకవర్గం మీద చాలా గట్టిగా కనిపిస్తుంది. మంత్రి సీతక్క ప్రభావం 6 నియోజకవర్గాలపై ఉండటం ఒక సానుకూలమైన అంశంగా ఉంది. సీతక్క ప్రభావం కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేయబోతుంది. ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది. బీఆర్ఎస్ బాగా బలహీనపడటం ఈ నియోజకవర్గ పరిధిలో బీజేపీ విజయం సాధించే స్థాయికి విస్తరించకపోవటం కాంగ్రెస్ విజయానికి కారణమవుతుంది. ఇక సీతారాం నాయకు ఉన్న వ్యక్తిగత కరిష్మా చాలా ప్రధానమైన పాత్ర పోషించబోతుంది. కొన్ని ఉద్యమ సంస్థలు ఆయన కోసం పనిచేస్తున్న 2014 నాటి ఐక్యత సంఘాల్లో లేకపోవటం కాంగ్రెస్కు సానుకూలంగా మారింది. ఈ కారణాలతో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో దక్షిణ తెలంగాణ వైపు వెళ్తే ఒక కీలకమైన నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిస్థితిని చూద్దాం. మహబూబ్ నగర్ పాలమూరుగా చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం. రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ కలిగిన ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నిక ఆసక్తి రేపుతూనే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి చెల్లా వంశీచంద్ర రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. సిడబ్ల్యూసిలో స్పెషల్ ఇన్వైటీగా ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి డీకే అరుణ బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మీద 4% ఆధిక్యత చూపిస్తున్నారు. దీనికి కారణాలేంటో ఒకసారి చూద్దాం. మోదీ కరిష్మా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. డీకే అరుణ సొంత ఇమేజ్ కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. సంఘ్ పరివార్ సంస్థలు
బలంగా ఉండటం మహబూబ్ నగర్లో బీజేపీ విజయానికి సానుకూల అంశంగా కనిపిస్తుంది. ఇక కుటుంబ రాజకీయ నేపథ్యం డీకే అరుణకి కలిసొచ్చే అంశంగా ఉంది. అరుణ రాజకీయ చాతుర్యం వల్ల ప్రస్తుతం పై చేయి చూపిస్తున్నారు. కానీ సీఎం సొంత జిల్లా కావటం, అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం అరుణను టెన్షన్ పెడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి విజయాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం తుది ఫలితం పైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రస్తుతం 4% ఓట్ల తేడా ఉంది. ఈ 4% ఓట్లని రేవంత్ రెడ్డి తన ప్రతిభతో అధిగమించగలిగితే ఫలితం తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. మహబూబ్ నగర్ తర్వాత పక్కనే ఉన్న మరొక నియోజకవర్గం నాగర్ కర్నూలు విషయానికి వద్దాం. ఎస్సీ ఎస్టీలతో పాటు వెనకబడిన వర్గాల సమాహారం ఈ లోక్సభ సీటు. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు ఇక్కడి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 2వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. వీరిలో మల్లు రవి మాల సామాజిక వర్గం నుంచి ఉంటే పోతుగంటి భరత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు మాదిగ సామాజిక వర్గం నేతలుగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి రాజకీయ కుటుంబ వారసత్వం నుంచి వచ్చారు. 2 సార్లు ఎంపీగా కూడా పనిచేశారు. ఇక బీజేపీ పోతుగంటి భరత్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తండ్రి రాములు 3 సార్లు ఎంపీగా ఉన్నారు. కానీ భరత్ మాత్రం మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ తరఫున ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ విజయానికి దోహదపడే అవకాశాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. మల్లు రవికి స్థానికంగా బాగా పట్టుంది. 2 సార్లు మల్లు రవి, 2 సార్లు ఆయన పెద్దన్న అనంతరాములు ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఆఖరి నిమిషంలో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన చాన్నాళ్ల పాటు సిర్పూర్ అసెంబ్లీ మీద ఫోకస్ చేశారు. నాగర్ కర్నూలులో పెద్దగా ఆయనకి ప్రాతినిధ్యం లేదు. బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో బీజేపీలో చేరిన రాములు తన కొడుకుని బరిలో దింపారు. అయితే పెద్దగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో ప్రభావం చూపించలేకపోతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ప్రభావం చూపితే మల్లు రవి గెలుపు కొంత కష్టమయ్యే అవకాశం ఉంది. లేకపోతే మల్లు రవి గెలుపు మాత్రం నల్లేరు మీద నడకలా కనిపిస్తుంది. నాగర్ కర్నూలు తర్వాత తెలంగాణలో అతి ముఖ్యమైన నియోజకవర్గం నల్గొండ వైపుకి వెళ్దాం. నల్గొండ నియోజకవర్గంలో గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నల్లగొండ జిల్లా వామపక్ష ఉద్యమాల ఖిల్లా. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి 2వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కుందూరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి రాజకీయ వారసుడు, తొలిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. బీజేపీ శానంపూడి సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, చాలా కాలం బీఆర్ఎస్లో కొనసాగి ఇటీవలే బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చాలా కాలంగా ఉన్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ విజయం నల్లగొండ నియోజకవర్గంలో తప్పనిసరిగా కనిపిస్తుంది. రఘువీర్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘువీర్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నల్గొండలో కాంగ్రెస్కు ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. వామపక్షాలు కూడా కాంగ్రెస్కి మద్దతు పలకటం కాంగ్రెస్కి ఉపకరించే అంశం. ఇక జానారెడ్డి లెగసీ ప్లస్ పాయింట్గా మారింది. గెలుపు బాధ్యతను రేవంత్ కోమటిరెడ్డి బ్రదర్స్పై పెట్టడంతో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది విజయం కోసం. ఉత్తమ్ కుమార్ సిట్టింగ్ సీట్ కావటం కూడా ప్లస్ పాయింట్గా మారింది. బీఆర్ఎస్ ఒక్క సూర్యాపేటలో మాత్రమే ప్రభావం చూపిన గెలవటానికి సరిపోయే ఓట్లు రావు కాబట్టి బీఆర్ఎస్ వెనుకబడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నల్గొండలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. అది కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. బీజేపీ సైదిరెడ్డి సొంతగా కష్టపడుతున్న గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. నల్లగొండ తర్వాత ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు విజేతలో ఒక్కసారి చూద్దాం. తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి గుమ్మంలో ఉన్న ఖమ్మం భిన్న సంస్కృతులు ఉన్న లోక్సభ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామ్ రెడ్డి,
బీజేపీ నుంచి వినోద్ రావు, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ రామ సహాయం రఘురాం రెడ్డి మాజీ మంత్రి సురేందర్ రెడ్డి కుమారుడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువు, విక్టరీ వెంకటేష్కి వియంకుడు. ఇక బీజేపీ వినోద్ రావు తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతగా పేరు పొందారు. బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అన్న విషయం ఆర్టీవీ స్టడీలో కనిపిస్తుంది. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయానికి దోహదపడే ప్రధానమైన అంశాలు ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో కాంగ్రెస్ సహాయంతో గెలిచిన సిపిఐ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఖమ్మంలో బీఆర్ఎస్ చాలా బలహీనపడింది. నామా నాగేశ్వరరావు సొంతగా కష్టపడుతున్నారు. క్యాస్ట్ పోలరైజేషన్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా విజయవంతం అవుతున్న అవకాశాలు కనిపించడం లేదు. బీఆర్ఎస్ జగన్కి మద్దతు ఇవ్వటం కూడా దానికి ఒక కారణంగా కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉంది. బీజేపీ పెద్ద పోటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. పొంగులేటి పట్టుబట్టి తన బంధువు రఘురామరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. బట్టి విక్రమార్క తుమ్మలను కలుపుకుని పనిచేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఈ నియోజకవర్గ పరిస్థితి చూస్తే తుమ్మల మనస్ఫూర్తిగా రఘురామరెడ్డికి సహకరిస్తే విక్టరీ కన్ఫర్మ్గా కనిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లు నామా వైపు మళ్ళినా రఘురామరెడ్డి తక్కువ మెజారిటీతో అయినా గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మం తర్వాత ఒక్కసారి హైదరాబాద్ పక్కనే ఉన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం గురించి చూద్దాం. భువనగిరి లోక్సభ సీటు తెలంగాణ సాయుధ పోరాటం నాటి చారిత్రక ప్రాంతాలు కలగలిసిన ప్రాంతంగా ఉంది. ప్రస్తుతం బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేష్ బరిలో ఉన్నారు. బీజేపీ బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ, వృత్తిరీత్యా డాక్టర్గా ఉన్నారు. కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరు పొందారు. ఇక బీఆర్ఎస్ క్యామా మల్లేష్ తొలిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయంగా కనిపిస్తుంది. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేసే అంశాలేంటో ఒకసారి చూద్దాం. సీఎం సన్నిహితుడు కావడంతో కాంగ్రెస్ లీడర్లు సమష్టిగా విజయం కోసం ప్రయత్నించటం ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం అడ్వాంటేజ్గా మారింది. ఇక కాంగ్రెస్కి బలమైన ఓటు బ్యాంక్ ఉండటం కూడా ఇక్కడ కలిసి వస్తున్న అంశంగా ఉంది. బలహీనపడ్డ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపు మళ్ళటం భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయాన్ని ఖాయం చేస్తుంది. భువనగిరి నియోజకవర్గం తర్వాత హైదరాబాద్ పక్కనే ఉన్న మరొక కీలకమైన నియోజకవర్గం మల్కాజిగిరి నియోజకవర్గం వైపు మనం చూద్దాం. స్టేట్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గం సెంట్రల్ తెలంగాణలో ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం 2009లో ఏర్పాటైన నియోజకవర్గం. దేశంలోనే అత్యధిక ఓటర్లున్న అతిపెద్ద నియోజకవర్గంగా మల్కాజిగిరి నియోజకవర్గం గురించి చెప్పొచ్చు. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న మల్కాజిగిరిలో తెలంగాణ స్థానికులతో పాటు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పట్నం సునీత 2 సార్లు జడ్పీ చైర్మన్గా చేశారు. తొలిసారిగా ఎంపీ బరిలో ఆమె ఉన్నారు. ఇక బీజేపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి తొలిసారిగా ఎంపీ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ విజయానికి దోహదపడే అంశాలు, ఈటెల రాజేందర్ విజయానికి దోహదపడే అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీజేపీ గ్రాఫ్ చాలా బాగుంది. ఈ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ పట్ల సానుకూల వైఖరి ఈ నియోజకవర్గ ఓటర్లలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీసీ ఓట్ బ్యాంకు ప్లస్ పాయింట్గా మారింది ఈటెల రాజేందర్కి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూకుడు కనిపించడం లేదు, బాగా వెనకబడినట్టు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గట్టిగానే ప్రచారం చేస్తున్నా చేవెళ్ల నుంచి వచ్చారన్న కామెంట్లు మైనస్ పాయింట్గా మారుతున్నాయి. మినీ ఇండియాగా పిలిచే మల్కాజిగిరిలో తెలంగాణేతరులు పెద్ద సంఖ్యలో బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. బలహీనపడిన బీఆర్ఎస్ నేతలు శ్రేణులను ఈటెల ఒక వ్యూహం ప్రకారం అనుకూలంగా మలుచుకుంటున్నారు. కాబట్టి మల్కాజిగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయంగా కనిపిస్తుంది. మల్కాజిగిరి నియోజకవర్గం తర్వాత
చాలా ముఖ్యమైన నియోజకవర్గం సికింద్రాబాద్ వైపు దృష్టి పెడదాం మనం. సికింద్రాబాద్ పూర్తిగా అర్బన్ ఏరియాలో విస్తరించి ఉన్న లోక్సభ సీటు. ఈ లోక్సభ సీటును గెలుచుకునేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపట్టం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దానం నాగేందర్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక బీజేపీ కిషన్ రెడ్డి విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి. బీఆర్ఎస్ పద్మారావు గౌడ్ విషయానికి వస్తే డిప్యూటీ స్పీకర్గా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ గెలుపుకి దోహదం చేసే అంశాలను ఒక్కసారి చూస్తే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి. ఇది సానుకూల అంశంగా పనిచేస్తుంది. కిషన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు లేకపోవటం ఒక అనుకూల అంశంగా కూడా పనిచేస్తుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ని జంపింగ్ జపాంగ్లా చూస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ చాలా చోట్ల సహకరించడం లేదన్న సమాచారం కూడా మన దగ్గర ఉంది. బీఆర్ఎస్ నేత పద్మారావు నామమాత్రపు పోటీ అని అంటున్నారు. బీఆర్ఎస్ బలహీనపడటం దీనికి ప్రధానమైన కారణం. ముస్లింలు, క్రిస్టియన్లు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మైనారిటీలంతా గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళితే కిషన్ రెడ్డి విజయం కాస్త అనుమానాస్పదమయ్యే అవకాశం కూడా ఉంది. లేకపోతే బొటాబొటీ మెజారిటీతో కిషన్ రెడ్డి బయటపడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు 10% ఉన్న కాంగ్రెస్ బీజేపీ మధ్య తేడా ఇప్పుడు 3% మారింది. దానం నాగేందర్ ఎన్నికలలో మ్యాజిక్లు, జిమిక్కులు చేస్తారని, వాటితో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం ఫలితం ఈ విధంగా ఉంటే ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉంది. మరొక ప్రధానమైన నియోజకవర్గం హైదరాబాద్ పక్కనే ఉన్న నియోజకవర్గం చేవెళ్ల పరిస్థితిని మనం చూద్దాం. హైదరాబాద్ శివార్లోని 3 అర్బన్ సెగ్మెంట్లు, వికారాబాద్ జిల్లాలోని 3 రూరల్ సెగ్మెంట్లో విస్తరించి ఉంది చేవెళ్ల లోక్సభ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. 2024 కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి వచ్చిన జి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, పారిశ్రామికవేత్త ఆయన. ఇక బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త. బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకుడు, బలమైన బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ విజయానికి కారణం అర్బన్ సెగ్మెంట్లలో బీజేపీ పట్ల సానుకూలత స్పష్టంగా కనిపిస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబం లెగసీ కూడా ఇక్కడ ప్రభావం చూపించబోతుంది. వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాలపై ప్రభావం ఈ కుటుంబానికి చాలా స్పష్టంగా ఉంది. ఈ కారణం చేత విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఒకసారి ఇక్కడ కొండా గెలిచారు, అది కూడా ప్లస్ పాయింట్గా పనిచేయబోతుంది. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కి పెద్ద సానుకూల వాతావరణం కనిపించడం లేదు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిపై వ్యతిరేకత కొండాకు పాజిటివ్ ఓట్గా మారింది. కొండాకున్న క్లీన్ ఇమేజ్, మోదీ కరిస్మా, అర్బన్ ఏరియాలో ఎక్కువ ఓట్లు ఉండటం బీజేపీ విజయానికి కారణంగా కనిపిస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్ వైపుకి మొగ్గు చూపటం కాస్త కొండాకి ఆందోళన కలిగించే విషయం. ఇక హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ గురించి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ పార్లమెంట్లో రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ అభ్యర్థి విజయం సాధించబోతున్న విషయంలో జాతీయ స్థాయి చర్చ జరుగుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి ఈసారి పూర్తిగా విభిన్నంగా కనిపిస్తుంది, డిఫరెంట్గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ వరుసగా 5వసారి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి వలీవుల్లా సమీర్ పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ 4 సార్లు ఎంపీగా గెలిచారు, ఎంఐఎం అధినేతగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో గుర్తింపు పొందారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీసీ యాదవ సామాజిక వర్గం నేతగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ వలీవుల్లా సమీర్ ముస్లిం మైనారిటీ నేత. ఈ నియోజకవర్గంలో మజ్లిస్ ఇత్తహదుల్ ముస్లిమీన్ ఎంఐఎం చాలా స్పష్టంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విజయానికి వెనకనున్న కారణాలు ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓవైసీ విజయం నల్లేరు మీద నడకే అని చెప్పొచ్చు. 17 లక్షల ఓటర్లలో 11 లక్షల ఓట్లు ముస్లిం మైనారిటీలకు చెంది ఉన్నాయి.
ఆఖరు 3-4 రోజుల్లో రాత్రిళ్ళు ఎంఏఎం నడిపే ఓటు బ్యాంక్ రాజకీయం చాలా కీలకం. ముస్లిం ఓటు బ్యాంకు, మైనారిటీ ఓటు బ్యాంకు పూర్తిగా ఎంఐఎం వైపు నిలిచే అవకాశం కనిపిస్తుంది. మాధవి లత మంచి పోటీ ఇస్తున్నారు, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్లను దింపడం వల్ల ఓవైసీకి ఈ పరిణామం సానుకూలంగా మారి మాధవీలతకు ప్రమాదంగా మారింది. బలమైన హిందూ నేత రాజాసింగ్ మాధవీలతకు ఏమాత్రం సహకారాన్ని అందించకపోవటం మాధవీలతకు పెద్ద మైనస్ పాయింట్గా మారింది. కాబట్టి హైదరాబాద్ నియోజకవర్గంలో, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు చూస్తే అవి పూర్తిగా మజ్లిస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే స్థానాలుగా ఉన్నాయి. అక్కడ పడే ఓట్లు ఎంఐఎం పార్టీకి అనుకూలంగా పడే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంఐఎం పార్టీ భారీ మెజారిటీతో హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మాధవీలత ప్రచారం సోషల్ మీడియా వరకు, మిగతా టెలివిజన్ ఛానల్స్ వరకు పరిమితమయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో చెప్పాను. ఇప్పుడు ఈ 12 రోజులు ఫోకస్ చేస్తే ఏ నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారవుతాయో, ఎక్కడ ఎవరికి ఆధిక్యత తక్కువగా ఉందన్న విషయం ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో చెప్పాను. ఇప్పుడు ఈ 12 రోజులు ఫోకస్ చేస్తే ఏ నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారవుతాయో, ఎక్కడ ఎవరికి ఆధిక్యత తక్కువగా ఉందన్న విషయం ఒక్కసారి చూద్దాం. గేమ్ చేంజర్ కాన్స్టిట్యున్సీస్ ఏవో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి మహబూబ్ నగర్ నియోజకవర్గం వైపు చూద్దాం. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో డీకే అరుణ 4% ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వస్థలంగా ఈ నియోజకవర్గం గెలుపు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అదే విషయాన్ని కాంగ్రెస్ భావిస్తే ఫలితం తారుమారు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. రెండవ ప్రధానమైన నియోజకవర్గం సికింద్రాబాద్. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 3% ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి దానం నాగేందర్ పైన. దానం నాగేందర్ ఎన్నికల కసరత్తు ఫలితాన్ని తారుమారు చేసినా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఎన్నికల ప్రకటనకు ముందు బీజేపీ 10% ఆధిక్యతలో ఉంది. దానం ప్రకటన తర్వాత అది 3%కి తగ్గింది. ఈ 3%ని మేము అధిగమించగలుగుతాం, విజయం సాధించగలుగుతామని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇక మూడవ ప్రధాన నియోజకవర్గం వరంగల్. వరంగల్లో కాంగ్రెస్ ఆధిక్యత కనిపిస్తున్నప్పటికీ పార్టీలో ఉన్న అనైక్యత, బీజేపీకి పెరుగుతున్న ఆదరణ ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. తారుమారు చేసే అవకాశం పట్ల కాంగ్రెస్ నేతలు ఎంతవరకు జాగ్రత్త వహిస్తారో ఒకసారి చూడాలి. ఇక చేవెళ్ల నియోజకవర్గం కూడా 4వ నియోజకవర్గం. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండ 2% ఆధిక్యతలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ మద్దతు కారణంగా పోటీ కీలకం కాబోతుంది. స్థానిక నేతల సహాయ నిరాకరణ కారణంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కాస్త గట్టి ప్రయత్నం చేస్తే విజయానికి దగ్గరగా వచ్చే అవకాశం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. ఇక 5వ ప్రధానమైన నియోజకవర్గం భువనగిరి. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు ఆదరణ క్రమేణా పెరగటం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ జాగ్రత్త పడకపోతే బూర సింపతి వేవ్లో కాంగ్రెస్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటిదాకా మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటిదాకా ప్రజల మూడ్ ప్రకారం లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పార్టీల బలాబలాలేంటో చూసాం. మొత్తం తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆర్టీవీ ఎలక్షన్ వార్ రూమ్లో ఇప్పుడు దాకా ఉన్న ఫలితాలను మనం చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారని. ముందుగా ఉత్తర తెలంగాణ పరిస్థితి చూద్దాం. ఉత్తర తెలంగాణలో ఉన్న 8 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఈ రోజు దాకా ఉన్న సమాచారం ప్రకారం మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ కనిపిస్తుంది. నిజామాబాద్, జైరాబాద్, మెదక్, కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తూ కనిపిస్తుంది. ఇది ఉత్తర తెలంగాణ చిత్రం. ఇక ఒకసారి దక్షిణ తెలంగాణ పరిస్థితిని చూద్దాం. దక్షిణ తెలంగాణలో ఉన్న 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో విజయం సాధిస్తే భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో విజయం సాధిస్తూ కనిపిస్తుంది మనకి. మహబూబ్ నగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ విజయావకాశాలు
స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు, భువనగిరి, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ కనిపిస్తుంది. ఇక క్యాపిటల్ రీజియన్ వైపు చూద్దాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటని. క్యాపిటల్ రీజియన్లో ఉన్న 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఎటువంటి విజయాన్ని నమోదు చేసుకోలేకపోతున్నాయి. ఎంఐఎం 1 స్థానంలోనూ, భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లోనూ విజయం సాధిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో మాత్రం ఎంఐఎం తన జెండాన్ని ఎగరవేసే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మొత్తం తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మొత్తం తెలంగాణలోని 17 స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందో ఒక్కసారి చూద్దాం. 17 స్థానాల్లో వివిధ రీజియన్లో ఎవరెవరు గెలుస్తున్న విషయాన్ని చూపించాం. ఇప్పుడు ఆర్టీవీ స్టడీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంట్ స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోతుంది. భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయాన్ని సాధించబోతుంది. మజ్లిస్ పార్టీ 1 స్థానంలో విజయం సాధించబోతుంది. ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ 8 సంఖ్యను దాటి ముందుకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సంఖ్యాబలం పెరిగిన కొద్దీ భారతీయ జనతా పార్టీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు దాకా మా దగ్గర ఉన్న సమాచారం, ప్రజల నాడిని బట్టి మేము సేకరించిన సమాచారం. 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 1 స్థానంలో మజ్లిస్ పార్టీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో పరిస్థితులు మారటానికి 1 వారం కూడా సరిపోతుంది. భవిష్యత్తులో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్న ఆ సమాచారాన్ని ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూనే ఉంటుంది. తెలంగాణ 17 పార్లమెంటు స్థానాల సమాచారం తర్వాత రేపు ఇదే సమయానికి మేము ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థానాల్లో, అసెంబ్లీ సెగ్మెంట్స్లో, పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతున్నారు, ఏ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుందన్న విషయాన్ని తెలియజేస్తాం. రేపు ఇదే సమయం దాకా వేచి ఉండండి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.